దళిత బంధు వివరాలు ఇవ్వండి. సో దళిత బంధుపై సమగ్ర వివరాలు అందజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ నెల 13వ తేదీన దళిత బంధు ఉంటుందా ఉండదా అనే శీర్షిక సాక్షిలో ప్రచురితమైంది. దీనికి సంబంధించి ఈ మేరకు నివేదిక అయితే సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ను ఆదేశించినట్లు సమాచారం అన్నమాట. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే హుజూరాబాద్తో పాటు 33 జిల్లాల్లో దళిత బంధు పథకం అమలు, ఇప్పటి వరకు విడుదలైన నిధులు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, మంజూరైన యూనిట్ల పనితీరు, పురోగతి తదితరాలన్నీ కూడా గణాంకాలతో సహా అందించాలని అన్ని జిల్లాలకు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ వివరాలు సిద్ధం చేసే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. నాకేం కాదు సీఎం మా బంధువు అంటూ దళిత బంధులో పలువురు రిటైర్డ్ ఉద్యోగులను సలహాదారులుగా అప్పటి ప్రభుత్వం నియమించింది. 6 నెలలుగా పథకం నిర్వహణ లేకపోయినా వారికి లక్షల్లో వారి సహాయకులకు వేలల్లో వేతనాలు అయితే చెల్లిస్తోంది. సో ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగుల వివరాలు సమర్పించాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం ఆదేశించిన నేపథ్యంలో ఈ ఉద్యోగుల ఆందోళన మొదలైంది. కొందరు పథకాన్ని వీడేందుకు సిద్ధం ఉండగా విశ్రాంతి అధికారి మాత్రం సీఎం తన బంధువు అని, తన పోస్ట్ని ఏమాత్రం కాదని చెప్పేసి వారైతే చెప్తున్నారు. సో ఏది ఏమైనా మొత్తం మీద చూసుకున్నట్లయితే దళిత బంధు పథకం లేదని చెప్పుకోవచ్చు అనమాట. తెలంగాణలో రద్దు అయితే అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని